అందరికీ నమస్కారం. ఆలోచన కొత్త విధానంగా ఉంది. ఈ ముసాయిదా ప్రణాళిక చదివిన తర్వాత కానీ నేను ఏదన్నా సమాధానం చెప్పలేను. సహకార సంఘం అంటేనే ఒక వ్యక్తి యొక్క ఆలోచన మాత్రమే కాదు, 10 మంది కలిసి తీసుకోవాల్సిన ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన విధానం. దీన్ని నీ యొక్క ప్రణాళిక చూసిన తర్వాత నేను కూడా డిస్కస్ చేసేసి దానికి తగిన సహకరించడం కానీ దాన్ని ప్రచారం చేయడం కానీ మంచి ఆలోచన కాబట్టి సభ్యుడికి సహకార పద్ధతిలో ఇచ్చేది కాబట్టి తప్పకుండా దానికి తోడ్పడటానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి సూపర్ బజార్ల యొక్క కాన్సెప్ట్ అనేటువంటిది ఒకసారి ఆల్రెడీ సహకార విధానంలో తీసుకురావటం జరిగింది. అయితే ఏంటంటే అవి ఫెయిల్ అయ్యి ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి సో కాల్డ్ ఈ మార్కులు ఏవైతే ఉన్నాయో అవి సక్సెస్ కావటానికి మనం సక్సెస్ కాలేకపోవటానికి కారణం నా దృష్టిలో ఎక్కడైతే ఈ వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయో ఉత్పత్తిదారుల దగ్గర నుంచి డైరెక్ట్గా కొనటంలో వినిమయదారుల సంఘాలు ఫెయిల్ అయిపోవటం వలన ఇవి సూపర్ బజార్లు అనేవి ఇంతకుముందు సక్సెస్ కాకపోవటానికి కారణం అనేటువంటిది నేను అనుకునేటువంటి ముఖ్య కారణం. ఎందుకంటే ఇప్పుడు ఈ మార్ట్లన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే వేర్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ దీస్ ఆర్టికల్ ప్రొడ్యూసింగ్ ఆర్ మేకింగ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అంటే విత్తనాల దగ్గర నుంచి తర్వాత రకరకాల వస్తువుల దగ్గర నుంచి ఎవరైతే వీటిని తయారు చేస్తున్నారో అక్కడి నుంచి లంసంగా వాళ్ళు కొంటున్నారు. తక్కువ రేటుకి వాళ్ళకు తోసినంత లాభం వేసుకుని వీలైనంత వరకు మిగతా ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీతో పోటీ పడి వ్యాపారం చేసుకోగలుగుతున్నారు. మనమేం చేస్తున్నాము, దగ్గరలో ఉన్న మార్కెట్ నుంచే వీలైనంత వరకు ఉత్పత్తిదారుల దగ్గరికి వెళ్ళకపోవటం వలన సూపర్ బజార్లు అనేవి ఇంతకుముందు సక్సెస్ కాలేదు. కాబట్టి ఇప్పుడైనా సరే మొదటిది ఉత్పత్తిదారులు ఎక్కడైతే ఉత్పత్తిదారుడు ఉన్నాడో అక్కడి నుంచి కొనటంలో మనం సక్సెస్ అయితే మీరు అనుకున్నటువంటి ఈ సూపర్ బజార్ల కాన్సెప్ట్ సక్సెస్ అవుతుంది. రెండవది రాజకీయాలు అతీతంగా ఈ సంఘాలను నడిపితే సక్సెస్ కంపల్సరీగా ఉంటుంది. ప్రతిదీ కూడా మెయిన్ ఈ రెండు కనుక మనం ఇచ్చేసుకుని ఇంతకుముందు ఆల్రెడీ సూత్రం కూడా ఉంది, లింకింగ్ ఆఫ్ క్రెడిట్ విత్ మార్కెటింగ్. మనం తెచ్చుకోవటం ఒక ఎత్తు, దీన్ని మార్కెట్ చేయటం ఒక ఎత్తు. కాబట్టి ఈ రెండు సక్సెస్ ఎక్కడైతే సక్సెస్ అయినాయో అన్ని చోట్ల ఆ సంఘాలు బాగా నడిచినాయి. మిగతా చోట్ల నడవకపోవటానికి కారణం ఈ రెండే కారణాలని అనుకుంటున్నాను. మీరు అన్నట్టు ఇప్పుడు ఏంటంటే ఈ సహకార సంఘము ఒకటి ఏంటంటే మ్యాక్స్ యాక్ట్ మీద చేయాలని, ఎందుకంటే వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి మొత్తం ప్రజలు ప్రతి కుటుంబాన్ని దీనిలో సభ్యత్వం చేయించాలని, కొందరిదే కాదు గ్రామంలో, ఎందుకంటే ఒకరు కాకుండా 2 గ్రామాలు పెద్దవి తీసుకుంటాం. ఎందుకంటే యాప్ ఉన్నది కాబట్టి వాళ్ళు మళ్ళీ వాళ్ళందరికీ సెల్ఫ్ సఫిషియెంట్ కావడానికి సో ప్రతి కుటుంబం కనీసం ఒక్కొక్క 1000 షేర్లు చేసి ఈ రకంగా దాన్ని ఒకటి చేయాలని, అదొకటి. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ పెరుగుతుంది. ఇంకోటి వాళ్ళ దగ్గర నుంచే ఆ ఊర్లో వాళ్ళే నిర్వహించుకుంటారు కాబట్టి దాంట్లో డిపాజిట్లు కూడా సేకరించి దానికి డిపాజిట్ బ్యాంక్ రేట్ తగ్గ వాళ్ళ ఆధిపత్యములు ఉంటుంది కాబట్టి ఫండ్స్ కూడా అది ఇబ్బంది ఉండదని బ్యాంక్ నుంచి కూడా గవర్నమెంట్ నుంచి ఈ రకంగా, కానీ వాళ్ళ నిర్వహణనే ఉండటం వల్ల అవిది ఉంటుంది అనేది ఒకటి. ఇప్పుడు ఏంటంటే ఇది మరి మీరు అన్నట్టు
వాళ్ళ యొక్క మొత్తం గ్రామం యొక్క అందరి ప్రజల సమక్షంలో అందరి సూచన ప్రకారమే ఎక్కడికి వెళ్ళి ఆ సూపర్ బజార్లు వాళ్ళకి అవసరం ఉంది. ఆ గ్రామంలో ముందే ఒకటి వీళ్ళు ఏం చేస్తున్నారు, స్టడీ చేయిస్తున్నాం. ఆ ఊర్లో వాళ్ళకు ఒక కుటుంబానికి ఎక్కువ ఏమేమి అవసరం జరుగుతుంది అవి మాత్రమే ఆ సూపర్ బజార్లు తీసుకుంటారు. అవి మాత్రమే ఒక ఫస్ట్ స్టేజ్లో ఒక 6 నెలలు అవి మాత్రమే చేసి అవి ఆ రకంగా చేసి అన్నీ ఏదో సూపర్ బజార్ అని అన్నీ కాకుండా ఎక్కువ 90% ప్రతి కుటుంబం ఆడుతున్నాయి అవి మాత్రమే ఆ సూపర్ బజార్లు పెట్టి అది కూడా హంగామా చేయకుండా ఒక 2-3 సంవత్సరాలు. ఎందుకంటే ఈ డోర్ డెలివరీ ఉంటుంది కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంటు ఏముండదు, ప్యాకెట్లలో ఉంటుంది, ఎట్లా ఉంటుంది అన్ని ప్యాకింగ్ చేస్తారు, డెలివరీ చేసి ఇస్తారు. సో మళ్ళీ పర్యవేక్షణ ఆ ఊరి గ్రామస్తులు ఉంటారు కాబట్టి ఇది ప్రభుత్వం యొక్క దీని ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ కాబట్టి మంచిగానే జరుగుతుందని మేము ఆశిస్తున్నాం సార్. దానికి ఒక మేనేజ్మెంటు ఏది పాలకవర్గాలు ఉంటాయి కాబట్టి పాలకవర్గాలు కనుక సక్సెస్ అయితే సొసైటీ సక్సెస్ అవుతుంది. అదేవిధంగా గ్రామాలు అనగానే గ్రామాల్లో ముందు రమ్మంటే అంటే వాళ్ళ మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు నాకేం అవసరం లేదు కదా అనేటువంటి ఉద్దేశంలో ఉంటాడు తప్పితే తనకు ఎప్పుడైతే అవసరం వచ్చిందో అప్పుడే సంఘం దగ్గరికి రావడానికి ఇంతవరకు అలవాటు పడ్డాడు. అచ్చా, ఇప్పుడు దీంట్లో యొక్క ప్రధానంగా మేము ఏం ఆలోచిస్తున్నామంటే మహిళల నాయకత్వంలో ఈ సూపర్ బజార్లు నడపాలనేది ప్రధానం. ఫస్ట్ అది మహిళలు ముందు రాకుంటే అప్పుడు ఊరోళ్ళని ఆ విధంగా చేస్తాం. ఇక జర మహిళలు ఉండడం వల్ల రాజకీయాలు జర ఎక్కువ చొప్పించే అవకాశం ఉండేది. మహిళలనే దీంట్లో భాగస్వామి ఇచ్చి వాళ్ళ కమిటీ ఎక్కువ మట్టి ఫస్ట్ మహిళలు రాని పరిస్థితిలో మోగోళ్ళని తీసుకుంటాం. కానీ మహిళల నాయకత్వాన్ని ఈ సూపర్ బజార్లు నిర్వహించాలనేది ఫస్ట్. ఇప్పుడు అది తెస్తే బాగుంటుందని ఆలోచన చెప్తున్నాను. ఆ ఊర్లో పరిస్థితి చేసి ఫస్ట్ మహిళలు, ఎందుకంటే దాని నిర్వహణ మళ్ళీ దాని ఏమి జర ఎక్కువ మట్టుకు మిస్ఆపరేషను అది రాజకీయ దృక్కోణము రాక ఉండడము సంఘం అట్లా. ఎందుకంటే మా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లు వాళ్ళు నడుపుతున్నారు కాబట్టి కొద్ది వాళ్ళ మీద అవగాహన ఉంది, దాన్ని సక్సెస్ చేసుకుంటారు అనేది అది ఆలోచన. ఫస్ట్ ప్రిఫరెన్స్ మహిళలకు ఇస్తున్నాం. మహిళలు లేదు గ్రామస్తులు కూడా ఏదైనా పర్వాలేదు ఇద్దరు ఉంటారంటే అట్లా అని. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ మహిళలకు ఎడ్యుకేట్ చేయాలి. హైదరాబాద్ నుంచి వచ్చిన సహకార ధర్మపీఠం వ్యవస్థాపకులు భూమయ్య గారికి మిగతా పెద్దలకు నమస్కారం. సార్, ఇప్పుడు మీరు సహకార సూపర్ బజార్లు అంటున్నారు కదా, అవి ఏర్పాటు చేయటానికి ప్రాథమికంగా అవసరం ఏమేమి అవసరం, అసలు ఏంటి, ఎట్లా అవగాహన కల్పిస్తున్నారు యువతకు కానీ మహిళలకు కానీ, వాటి గురించి అసలు ప్రాథమికంగా ఏం కావాలి ఒక సహకార సూపర్ బజార్ ఏర్పాటు చేయడానికి? ఇప్పుడు మేము ఒక క్వశ్చన్ తయారు చేసినాం సార్. ఇప్పుడు ముందు మేము ఏం చేసినామంటే ఇంత మీరు రిజిస్ట్రేషన్ చేసుకోమని ఒక ప్రకటన ఇచ్చినాం ఒక 15 రోజుల క్రితం. ఆ ప్రకటన ద్వారా ఒక 20-30 మంది వివిధ జిల్లాల నుంచి పంపారు. దాంట్లో ఒక గ్రామం మాకు నచ్చింది, అతను మంచి ఎక్స్పీరియన్స్. సో మేము ఒక క్వశ్చనర్ తయారు చేసినాం. నెక్స్ట్ వీక్ 5th నుంచి స్టార్ట్ చేయాలి. ఏం క్వశ్చనర్ అంటే అతను వాళ్ళు చేస్తే ఒక డాటా ఎంత, ఇప్పుడు కుటుంబంలో ఆ విధంగా ఉంటే ఎక్కువ ఏమి ఉన్నది, మళ్ళీ వాళ్ళ కుటుంబం నేపథ్యము ఏమేమి పంటలు పండుతున్నారు, అన్ని రకాల ఒక డాటాని సేకరిస్తున్నాం. అండ్ మళ్ళీ వాళ్ళ నెసెసిటీస్ ఏం సేకరిస్తున్నాం. మొత్తం ఒక సమగ్రంగా ఒకటి ఆ విధంగా చేసి దీని ద్వారా అట్లా చేయడం వల్ల ఒకటి వీళ్ళు ఇంటికి పోవడం వల్ల ఇట్లా సహకార సూపర్ మార్కెట్ వస్తుంది. ఈ బయట ఇది జెప్టో ఇవన్నీ ఎట్లుంది అట్లా రకంగా మీ ఇంటికే మీ నాయకత్వాన్ని ఈ రకంగా రాబోతుంది సంఘము మన గ్రామంలో. సో దీని గురించి మనం ఇది సేకరణ జరుగుతుంది అనేది ఎడ్యుకేట్ ఆ విధంగా చేసి వాళ్ళకు మళ్ళీ ఈ పాలక వర్గాలకు ఎవరైతే ఎన్నుకున్నారో మనం అనుకున్నామో మేము ఒక 15 రోజులు శిక్షణ ఇవ్వాలి. దాంట్లో ఏం చేస్తున్నాం, ఇంతకుముందు సూపర్ బజార్లో పనిచేసిన వాళ్ళను ఇంకా ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వాళ్ళు కూడా దీంట్లో ఈ ప్యాకింగ్ దాంట్లో ఒక విభాగం ఉంది, వాళ్ళని కూడా ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నాం శిక్షణ ఇవ్వడానికి. ఆయన సూపర్ బజార్లు కొన్ని మంచిగా పనిచేస్తున్నాయి, కరీంనగర్లో ఒకటి కొన్ని విజిట్ చేయించడం, లేకుంటే ప్రైవేటు విజిట్ చేయడం.
ప్రత్యేకించి మేము ఏదైతే డెవలప్ చేస్తున్నామో ఈ దీని మీద ఏది బిల్ చేయడం కొన్నదానికి దానికి శిక్షణ అనేది చాలా ముఖ్యం. ప్రింట్అవుట్ దానికి. సో వాటి మీద కూడా కంప్యూటర్ మీద వాళ్ళకు శిక్షణ ఇప్పించి మళ్ళీ అదే వాళ్ళకు ఆపరేషన్ కూడా ఎట్లా చేయాలనే ఉద్దేశం కొంత విధంగా చేసి, సో దీనికి ఒక శిక్షణ దాన్ని 15 రోజులు చేస్తున్నాం అది కార్యక్రమం. ఇవంతా చేసిన తర్వాత వాళ్ళు ముందు పెద్దగా ఒకటి సంకల్పం ఏంటంటే మన వస్తువులు మనమే మన సంఘం ద్వారా తీసుకోవాలనేది. ఇప్పుడు మనము ఏదో సూపర్ బజార్ పెద్ద లక్షలు పట్టణంలో ఉన్న మనిషి అంత పెద్ద సూపర్ బజార్ను ఊహించకుండా మన వస్తువులు మనమే మన ద్వారా తీసుకుంటున్నాం అనేది. ఇంకోటి దీనికి నేపథ్యం కూడా ఏం చెప్తున్నామంటే ఈ తప్పో ఒప్పో మరి మీకు అదొకటి ఏంటంటే ఈ బీసీ సంఘాలు ఇతర ఎస్సీ సంఘాలు ఈ విధంగా అన్నీ ఈ విధంగా ఉంది. ఇప్పుడు వాళ్ళకోటి శిక్షణ ఇస్తున్నాం. ఇప్పుడు మీకు ఆర్థిక విధానం ఏంది? ఇప్పుడు మీరు దేని గురించి కొట్లాడుతున్నారు? మీకు ఆర్థికంగా ఎట్లా పటిష్టంగా అవుతారు? ఈ ఆర్థిక అంశం నీ చేతులు లేనప్పుడు రాజకీయ అంశం ఏం ఉపయోగపడుతుంది? సో ముందు మీరు ఆర్థికంగా అంశంలో మీ చేతికి రావడానికి ఈ సహకార సంఘాలలో మీరు కేంద్రీకరణ చేయండి అని ఇండివిజువల్గా సంఘాలకు, కుల సంఘాలకు, రైతు సంఘాలకు, యువజన సంఘాలకు ఈ రకంగా వాళ్ళకు కూడా ఆ రకంగా కూడా ఇస్తున్నాం అన్నట్టు. స్టార్టింగ్లో ఎంతమంది ముందుకు రావాలి సార్ ఈ సంఘం? అయితే ఇప్పుడు మేము ఏమనుకుంటున్నామంటే ముందుకు 15 మంది వచ్చినా సరిపోతుంది. రిజిస్టర్ పెద్ద సమస్య కాదు. రిజిస్ట్రేషన్ అవుతుంది, సమస్య అది కాదు. ప్రతి కుటుంబము గ్రామంలో ప్రతి కుటుంబము దాంట్లో సభ్యత్వం చేయాలి. అది చేసినప్పుడే సంఘము లేకుంటే సూపర్ బజార్లుగా ఉంటుంది. కానీ ఏదో ఇది వాళ్ళ సంఘము లేక ఆ బస్తీ వాళ్ళది ఈ బస్తీ వాళ్ళది అని కాకుండా మొత్తం ఆ గ్రామంలో ఉన్న ప్రతి కడప సభ్యత్వం కావాలి. ఇబ్బంది ఏముంటే మాది తర్వాత కానీ వాళ్ళను మినిమంగా ఏం పెడదాం, ఏం కథ, ఎట్లా మళ్ళీ దానికి సెక్యూరిటీ ఏంది, వాళ్ళు కొందరు డిపాజిట్స్ జనరల్గా అది సదుద్దేశం వచ్చినప్పుడు దీనికి డబ్బుకు పెద్ద కొదవ ఉండేది. ఊర్లో ఉన్నోళ్ళు వాళ్ళు డిపాజిట్ చేసి మళ్ళీ మీకే ఆ విధంగా ఉంటుంది. ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ బ్యాంకులో పెడితే నీకు ఇంత వస్తుంది, ఇది 12% వస్తుంది. ఈ విధంగా దీంట్లో మళ్ళీ లెక్కలు చేస్తాం ఎంత లాభం వస్తుంది. ఇప్పుడు మనము వడ్లు ఉన్నాయి మార్కెట్లో తీసుకుంటే ఈరోజు 800, 1200 ఉంది. అది మనం ప్రాసెసింగ్ ఆ విధంగా చేసుకుని 4000 అమ్ముతున్నాం. ఈ ఇన్ బిట్వీన్ ఈ 2000 ఉంది కదా. సో ఇది నీకు ఇన్ని బస్తాలు కొంటాకలే మనకి ఎంత మిగులు పట్టు ఉంటుంది. సో నీకు ఇంట్రెస్ట్కు బ్యాంక్ కానీ ఇంట్రెస్ట్ మేము ఎక్కువ ఇస్తాము. ఈ రకంగా మళ్ళీ ఆస్తి మీ దగ్గర ఉంటుంది, అంత మీ కళ్ళ ముందు జరుగుతుంది దుర్వినియోగం కాకుండా. సో ఈ రకంగా వాళ్ళకు అక్కడనే ఉండి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అట్లా కొన్ని లెక్కలు చేసి అది మిర్చి ఈ విధంగా ఉంటుంది, మన ఊళ్ళో ఈ విధంగా చేస్తున్నాం, మార్కెట్ రేట్ ఇంత ఉంది, ఇప్పుడు చేసి ప్రాసెసింగ్ చేసి 10 కుటుంబాలు మంచిగా దాని మీద అవి జరుగుతుంది. సో అట్లా ఆ రకంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. అంటే ఒక్క రిజిస్టర్ కాగానే కాదు, ఎడ్యుకేషన్ మీరు అన్నట్టు అందరికీ వాళ్ళ ఎడ్యుకేషన్ ఇన్వాల్వ్మెంట్ అయ్యేటట్టు వాళ్ళ యొక్క బాధ్యతను చేయించేటట్టు ఉంటేనే అది సక్సెస్ అవుతుంది. కానీ హంబగా పెద్దగా పోకుండా ఈ వాళ్ళు ఇవేం లేకుండా మామూలు ఇట్లా పెట్టైనా బస్తాలలో పెట్టైనా సరే ఎవరి వాళ్ళకి ప్యాకింగ్ సెక్షన్ ఒకటి. దీని ప్రత్యేకత ఏంటంటే ప్రతిదీ ప్యాకింగ్ సెక్షన్, ఏది ఏం లేదు ఆ విధంగా చేసి పవర్ ఏది ఎట్లా అంటే అది అన్నిటి ప్యాకింగ్ చేసి ఇంట్లో ఇవ్వడం జరుగుతుంది. అట్లా అది దాకా చేయాలి. ధర్మపేటం భూమయ్య గారు చేస్తున్న గ్రామ స్థాయిలో సహకార ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకొచ్చే ఈ కాన్సెప్టు నిజంగా గ్రామీణ వ్యవస్థకు గొప్ప సంజీవని. ఇది తప్పకుండా విజయవంతం అవటానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే సహకార వ్యవస్థలో ఉన్న గొప్పతనమే అది. ఈ ప్రజలు ముందుకు రావడానికి కారణం వాళ్ళు ఇచ్చే సర్వీస్ కంటే వాళ్ళు పొందే లబ్ధి ఎక్కువ ఉంటుంది. ఒక మనిషి చేసేదానికంటే సమిష్టితత్వంలో వచ్చే ఆ లబ్ధి మూలాన ఎక్కువ సక్సెస్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అయితే భూమయ్య గారు చాలా సీరియస్గానే గ్రామ స్థాయిలో క్షేత్రస్థాయిలో
ఆ సమాచార సేకరణ కానీ మొత్తం ఆ ప్రణాళికను చాలా చాలా పక్కాగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నారు కాబట్టి డెఫినెట్గా ఇది సక్సెస్ అవుతుంది. అందులో యువతకు ముఖ్యంగా గ్రామం కానీ పట్టణంలో కానీ యువతంతా ఎదురు చూస్తూ ఉన్నారు సరైన అవకాశాల కోసం. ఇది నిజంగా ఇది గొప్ప అవకాశం. అయితే ఆ యువతను ఎంతమంది ఏమిటి ఒక సూపర్ బజారు ప్రారంభించడానికి కావలసినంత ప్రణాళిక కూడా దగ్గర ఒక సంవత్సరం నుంచి అనుకుంటా సీరియస్గా కసరత్తు చేసి ఏదో పై ఏదో హడావుడిగా మొదలు పెట్టకుండా ఒక సీరియస్గా చేస్తున్నారు కాబట్టి నిజంగా ఇది గ్రామీణ సహకార వ్యవస్థలో ఒక పెద్ద విప్లవానికే దారితీస్తుంది. ఒక విప్లవానికి శ్రీకారం చుట్టినట్టే. ఎందుకంటే గ్రామీణ ప్రాంతం కానీ పట్టణ ప్రాంతాలు కానీ ప్రజలు కానీ మార్కెట్ తమ చేతుల్లో ఉంటేనే, తమ అదుపులో ఉంటేనే ఈ వస్తువుల నాణ్యత కానీ ధరలు అందుబాటులో కానీ ఉంటాయి. దానికి ఇది అద్భుతమైన పరిష్కారం సహకార సూపర్ బజార్లు అనేది. ఇంత గొప్ప కాన్సెప్ట్తో ముందుకు వచ్చిన మీకు వేల వందనాలు బొమ్మయ్య గారు. అంటే నాకు ఒకటి విశ్వాసం నాకేమనిపింటే, ముందు ఈ పెద్దలు మీరందరూ, నేను ఓన్లీ ఎంతవరకు అంటే ఒక సిద్ధాంతపరంగా ముందుకు తీసుకొస్తున్నా. ఇది మూడో చర్య. ఇంతకుముందు ఖమ్మంలో ఇటువంటిది మీకు ఇంతకుముందు 6 నెలల క్రితం 10 మందిని మేము రిక్రూట్ చేసుకున్నాం ధర్మకర్తలు. కానీ అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్, ఏదో వాళ్ళు వస్తున్నట్టు ప్రభుత్వం నుంచి ఏదో వస్తుందట అని. సో అది సరి అయింది కాదు అనుకొని మళ్ళీ అది దాంట్లో ఇప్పుడు అది కాకుండా వాళ్ళే ఊర్లలో ఉండి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ నుంచే నెసెసిటీ ముందుకు వచ్చిన వాళ్ళనే ముందుకు తీసుకెళ్ళాలి. అట్లా ఉద్దేశం. ఇంతకుముందు మనం కార్యకర్తలను పెట్టేది అట్లా కాదు, సేవా దృక్పథము మీ గ్రామం నుంచి ఉన్నాను. ఇప్పుడు దీనికింట్లో కూడా మీకు ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా మేము పంపించి మీకు కూడా ఉంటుంది. ఎవరైతే ఆ గ్రామంలో ఈ సహకార సూపర్ బజార్ను ముందుకొచ్చి వీళ్ళందరినీ రీసెర్చ్ చేయడానికి ఫంక్షనింగ్ చేయడానికి చేస్తారు, అక్కడ అతని సహకార ధర్మ ప్రచారక అంటాం. ఈవెన్ అదే గ్రామస్తుడై ఉండి ఈజ్ ఎలిజిబుల్, ఆ సంఘానికి ఎలిజిబుల్ మెంబర్గా ఉంటే ఇతను మెంబర్కి కావచ్చు. ఆ సొసైటీ ప్రమోటర్ అతనే ప్రమోటర్ అవుతాడు. సో అతనికి ఇప్పుడు మేము ప్రమోట్ చేయడానికి ఒక 25,000 ఇస్తున్నాం మేము సంఘం తరఫున. ధర్మపీఠము అతనికి ఆ విధంగా కనీసం 2 నెలలు పడుతుంది అతనికి. ప్రతి కుటుంబాన్ని ఎడ్యుకేట్ చేయి, మళ్ళీ సమాచారం సేకరించి ఆ విధంగా చేయడానికి అతనికి మొత్తం రిజిస్టర్ అయినందుకు, ఆ సొసైటీ రిజిస్టర్ చేసినందుకు 25,000 ఇస్తున్నాం సార్. ఒకటి అట్లా ఆ రకంగా చెప్పి ప్రోత్సాహం చేసి ఆ సహకార సూపర్ బజార్ని అతను రిజిస్టర్ చేసేంత వరకు రక్షణ ఆ విధంగా చేస్తే అతనికి 25,000 మేము పారితోషికంగా సహకార ధర్మపీఠం ఇస్తుంది. తర్వాత ఇక ఎప్పటికీ తదనంతరం. సో ఈ రకంగా ముందుకు వెళ్ళాలని మేము అనుకుంటున్నాం సార్. మీరు గ్రామస్తులకి కానివ్వండి, మీ సభ్యులకు కానివ్వండి, మంచి చేయాలని మంచి ఉద్దేశంతోనే ముందుకు వస్తున్నారు. అయితే మీరు ఇక్కడ పక్కమట ఉన్నటువంటి బడా పెట్టుబడిదారులు కానివ్వండి, ప్రైవేట్ వ్యాపారస్తులు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు వెళితే ఇంకా ఎక్కువ సక్సెస్ కావడానికి మీకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి అనేటువంటిది నా యొక్క ఉద్దేశం. అది ముందే ఊహించాము. ప్రధాన సమస్య అదే. ఇప్పుడు చాలా ఐఏఎస్ ఆఫీసర్తో చాలా అందరితో వచ్చిన ప్రధాన సమస్య అది. ఇప్పుడు అక్కడ మేము ఎందుకు ఒప్పిస్తామంటే, ఈరోజు మీరు గమ్మున కూర్చుంటే, మీరు ఈరోజు ఏమీ చేయకుండా ఉంటే ఆటోమేటిక్గా ఇది మీ చేతులు ఉండదు. ఈ వ్యాపార సంస్థ మీ ఊరిలో ఉన్న ఏ కోమట అతని చేతులు ఉండదు. అనివార్యంగా 2-3 సంవత్సరాల మల్టీనేషనల్ చేతికి పోతుంది. అది మీరు ఆపగలుగుతున్నారా? ఆపట్లేదు కదా. కానీ మీరే దీంట్లోనే సభ్యత్వమై మీ యొక్క తెలివిని ఉపయోగించి గ్రామ డెవలప్మెంట్కు మీరే వ్యాపారం దీంట్లో చేసి నడపండి. ఆ రకంగా ఇప్పుడు అది దానికి సమాధానం. ఎందుకంటే ఈరోజు ఓకే అనుకుంటున్నాం, అది దానివల్ల జరిగేది ఏంది, మల్టీనేషనల్ అనివార్యంగా వస్తుండు. ఎడ్యుకేట్ చేయాలి. అదే ఇప్పుడు అదే ప్రధాన సమస్య. లేదు
ఇప్పుడు మా మౌనంగా ఇదే సమాధానం వాళ్ళకు కూడా అదేంటంటే ఈరోజు మౌనంగా ఉంటే మీరు కాకుండా మీరు వద్దనుకున్న అతను హైదరాబాద్ కూర్చుండి మీ 25 కిలోమీటర్లో వచ్చిన ప్రతి ఇంటికి సప్లై చేయగల సామర్థ్యం అతనికి ఉంది. నువ్వు అప్పుడు ఏం చేయగలుగుతారు? ఏం చేయలేరు. సో వాళ్ళని కూడా అందరు ఇంతవరకు మీరు చేసిండ్రు. దీంట్లోనే మీ మంచిగా కోరుకోండి, ఈ సంఘాన్ని ఇలా భాగస్వాములు కండి, ఏ రకంగా ఆ విధంగా చేస్తారనేది ఆలోచించి మీ యొక్క వ్యాపారం మెలుకోలు వీళ్ళకి చెప్పి గ్రామంలో ఈ రకంగా అందరితో మళ్ళీ ఉండండి అనేది ఒకటి, అందరినీ కలుపుకొని పోవాలనే ఉద్దేశంతోనే ఆ విధంగా చేస్తున్నాం దీన్ని. అది అన్నట్టు ఇప్పుడు దీంట్లో రాజకీయం అనేది ఏమీ లేదు. అందరినీ ఇప్పుడు ప్రతి కుటుంబాన్ని ప్రతి ఉండడానికే ఆ విధంగా చేస్తున్నాం. ఇది ఒకళ్ళ పార్టీ ఇది అది కాదు, మనకు సహకారం. ఎందుకంటే మనం ఈరోజు లేకుంటే మన సంపదనంతా విదేశీ పరమవుతుంది. మనం అనుభవించుకోవడానికి ఈ సహకార సూపర్ బజారే మేలైనదని అందరికీ నచ్చజెప్పాలని ప్రయత్నం సార్. ఇప్పుడు మీ మొదటి సూపర్ బజార్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? ఎంతమంది ముందుకు వచ్చారు? కానీ అతను చెప్పిన దాని ప్రకారం పెద్ద మంచిగా ఉంది ఆ విధంగా. అది లేకుంటే ఇంకా 2-3 గ్రామాలు కలిపైనా మొత్తం ఆ విధంగా చేస్తాం. అఫీషియల్స్ కూడా అందరూ డీసీఓలు వీళ్ళందరూ సుముఖంగా ఉన్నారు. మంచి రండి భూమయ్య గారు, మంచిగా అర్థం చేద్దాం, మా అన్ని సహకారాలు మీకు ఉంటాయి. వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా అట్లా గ్రామమే. ఇది పెద్ద పట్టణం, ఆడికెళ్ళి ఒక 28 కిలోమీటర్లు ఉంటుంది వరంగల్ నుంచి. ఎక్కువ లబ్ధి జయం కలగాలని ఆశిస్తూ, ఇంకా మీ ఉద్దేశాలని ఈ సూపర్ బజార్ని అధికంగా పెట్టే విధంగా మీ కార్యక్రమాలు ముందుకు వెళ్ళాలని కాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు ఈ విషయమై అధికారులతో మాట్లాడి ఉంటారు ఇప్పటికే అనేక మార్లు. వాళ్ళ నుంచి ఎలాంటి సహకారం లభిస్తుంది? నేను ఇంతవరకు ఏమనుకున్నా అంటే, ఒక్క గ్రామం చేసుకుంటూ నేను ఇక్కడ పాలసీ మేకర్స్ను రక్షించుకోవాలి, పాలసీని డైవర్ట్ అవుతుంది, ఈ పాలసీని రక్షించుకోవడం ప్రధాన ఉద్దేశం సార్. నేను ఇప్పుడు అక్కడ వచ్చి ఆ సంఘం చేసి ఒక మార్గదర్శకం చేద్దే ఉంటే లేదు సార్ అని ఆ సార్కి ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చిన డీసీఓ గారికి. ఇప్పుడు ఆ సమస్య మనం పరిష్కారం చేసుకున్నాం. ఇప్పుడు నాకు వీలు దొరికింది. ఇప్పుడు వారు ఇంతకుముందే చాలా డిస్కస్ చేసిన వారితో, డీసీఓ గారితో, వారు చాలా సుముఖంగా. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడే ఇక ముందు ఒక గ్రామం ఎన్నుకొని ఆ గ్రామంలో మనం అనుకున్నట్టు డెవలప్ చేసి అదే డెవలప్మెంట్ అందరికి చూపించి ఆ రకంగా చేయవచ్చు అనేది ఆయన గత సంవత్సరం నుంచి ఆ డీసీఓ గారిని వెంబడిపడ్డారు. కానీ మంచి మనిషి. సో ఇప్పుడు ఆ రకంగా ఇప్పుడు దానికి పోవడానికి నెక్స్ట్ వీక్ పోయి ఆ విధంగా చేస్తున్నాం సార్. మహిళలను పాలకవర్గంలో ఉంచాలని, పాలకవర్గంలో వాళ్ళకి వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలని ప్రధానంగా అనుకోవటం అనేది చాలా మంచి కాన్సెప్ట్. నాకు ఈ అవకాశం ఇచ్చిన కేశవ్ సార్ గారికి, మన పాషా గారికి, సామిరెడ్డి గారికి, కృష్ణ గారికి చెప్పంగానే మీరు మీ సమయం కేటాయించి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు.